హాయ్ సంపు డార్లింగ్. రేయ్, ఇక్కడ సంపు డార్లింగ్ ఏంట్రా? దిస్ ఈజ్ ఆఫీస్. నో అఫైర్స్ అండ్ లవ్ అఫైర్స్. నేనిక్కడ కోట్లు పెట్టి ఆఫీస్ కట్టించింది మీరు లవ్ ఆడుకోవడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికారా? యువతల నేను రగిలిపోతూ ఉంటే పట్టించుకోకుండా నువ్వు సరసలాడుతున్నావా అక్కడ? ఇది మరీ బాగుంది. మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మొగుడిని కొట్టాలనుకుంటేలా? మేం కాస్త పెళ్లి కానోళ్ళం. ఏవో ముద్దు ముచ్చట్లుంటాయి. అసలు స్టార్టప్ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళి విషయం ఎలా చెప్పమంటారు? సరే ఏడు. హలో, నేను మేడం దగ్గర ఉన్నాను. అర్థమవుతుంది. మీ మేడం గారిని మా సార్ రమ్మంటున్నారని చెప్పు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. విషయం ఏంటో కనుక్కో. విషయం ఏంటో కనుక్కోమంటున్నారు. సార్, విషయం ఏంటో చెప్పమంటున్నారు. బాస్ ఆర్డర్ అని చెప్పరా, రమ్మని ఇక్కడికి. బాస్ ఆర్డర్ అంట, రమ్మంటున్నారు. మేడం, బాస్ ఆర్డర్ అంట, రమ్మంటున్నారు. ఆర్డర్లు వేయడానికి ఇదేం రెస్టారెంట్ కాదు. ఇక్కడేం పూరీలు ఉప్మాలు అమ్మడం లేదు. ఏమండి? వినబడింది. ఏమండి, ఇది రెస్టారెంట్ కాదు అంటున్నారు. బాస్ రమ్మంటున్నాడు అని ఆర్డర్ వేస్తే కుళ్ళు జోకులేస్తారా? నెక్స్ట్ సెకండ్ ఎక్కడున్నామను. మ్యాటర్ సీరియస్. సంపు. అర్థమైంది. మ్యాటర్ సీరియస్ అంట. నేను ఆల్రెడీ సీరియసే. వస్తున్నా అని చెప్పు. ఏంటి? హలో, ఏంటా యాటిట్యూడ్? పని చేసుకొనివ్వకుండా ఏంటి సతాయింపులు అంటున్నా. పొద్దునుంచి చూస్తున్నాను. చాలా ఎక్కువ చేస్తున్నారు. హలో, బాస్ దగ్గర మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడు. ఏమనుకుంటున్నావు? ఏదో నీ మొగుడి దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. బాస్ ఇక్కడ. ఓహో, అవునా బాస్? సారీ బాస్. ఇందాక నా మొగుడని దుర్మార్గుడితోటి గొడవ పడుతూ ఉన్నాను. అదే మూడ్లో ఉండిపోయాను. నీ మొగుడు దుర్మార్గుడని ఫిక్స్ అయిపోకు. వాడు మంచోడు. బాస్, మీరు నా మొగుడు లాంటి స్వార్థపరుడికి వంతు పాడకండి. పిలిచిన పనేంటో చెప్పండి బాస్. ఏంటి, ఆఫీస్ మెసేజ్లు పంపిస్తే చూసుకోరా? ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంటారా బాస్ది? మీ ఫోన్ బిల్ కడుతుంది కంపెనీ, అది గుర్తుపెట్టుకోండి. ముందు అన్బ్లాక్ చేయండి. అసలు ఎందుకు బ్లాక్ చేశారు బాస్ది? సారీ బాస్, ఏదో పొరపాటున చేయి తగిలి బ్లాక్ అయిపోయినట్టుంది. ఈసారి గుర్తుపెట్టుకొని ఆఫీసర్స్ లో ఫాలో అప్ చేస్తాను. అన్బ్లాక్ చేయండి ముందు. మీకు చాలా మెసేజ్లు పంపాల్సినవి ఉన్నాయి. ఓకే బాస్, ఇప్పుడే అన్బ్లాక్ చేస్తున్నాను. బాస్ దగ్గర బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. నీ మొగుడి దగ్గర గొడవలన్నీ తీసుకొచ్చి బాస్ దగ్గర చూపించకూడదు. గివ్ రెస్పెక్ట్. ఓకే బాస్, ఇక మీకు ఫుల్గా మర్యాద ఇచ్చేస్తాను. అసలు మీరు మర్యాద తట్టుకోలేరు చూడండి. అంత మర్యాద ఇచ్చేస్తాను. ఈయనకు మూడింది. ఇలాగే కొంచెం బుద్ధిగా మలుచుకోండి. ఎక్కువ తోక ఒప్పకూడదు. బాస్ ఇక్కడ. అవునా బాస్? ఇక నుంచి చూస్తారుగా ఎలా ఉంటుందో. ఏంటది? మర్యాద మర్యాద. ఇంకో ముఖ్యమైన విషయం. సారీ బాస్, ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను పని చేయను. నా టైం అయింది, నేను బయలుదేరతా. బాయ్. ఏంట్రా, అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? ఏంటి సార్, ఇందాకేదో అన్నారు గాయపడ్డ సింహం అని? అది గాయపడ్డ సింహం కాదు, గోతుల పడ్డ గార్ధకం. జాగ్రత్తగా ఉండండి. రేయ్, నువ్వెక్కడికి రా? ఆఫీస్ టైం అయిపోయింది మరి. రే బాయ్. రే.